ఇదేమో సండే వ్లాగ్. అసలు పెడతా అనుకుంటున్నా గానీ పెట్టట్లేదనమాట. ఇంక సాయంత్రం అయ్యేసరికి ఆదివారం రోజు కదా! ముఖమైతే మంచిగా కడుక్కున్నా. మా ఆయననేమో పసుపు లేదు అంటే పసుపు పట్టుకొచ్చిండనమాట. పసుపయితే డబ్బాలో పోసేసిన. పిండి కూడా లేకుండే అనమాట. రొట్టెలే చేస్తలేను. పిండయితే పట్టించుకొచ్చేసిండు. ఇంకా అంతే. ఇంక పిండి పట్టించుకొచ్చిండు. ఏమన్నా కూరగాయలు తీసుకొచ్చిండా అంటే చూడండి కూరగాయలు గూడా పట్టుకొచ్చిండనమాట. కొత్తిమీర అయితే టమాటాలయితే ఉన్నాయి. పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డ అయితే తీసుకొచ్చేసిండు. ఇంకా నేను మంచిగా బోటి తీసుకొచ్చిండనమాట. ఆదివారం కదా! సాయంత్రం బోటి కర్రీ చేసిన, కొంచెం అన్నం గూడా వండిన. పొద్దున అన్నం కొంచెం గూడా లేదు. కొంచెం అన్నం ఉంటే అసలు ఏం వండననమాట. ఇంకా అన్నం గూడా మంచి వేడి వేడిగా అన్నం వండేసి, రొట్టెలైతే చేసేసి, బోటి కర్రీ అయితే చేసేసిన. నాకైతే బావుంది. ఇంకా మా పిల్లలకి మా ఆయనకేమో ఫ్రై కావాలంట. నేను ఫ్రై చేయను. ఎవ్వరికీ సరిపోదు. నేను కర్రీయే చేస్తా అని చేసిన. కానీ బావుందనమాట కూర. అందరు తిన్నారు. బాలేదని ఎవరు చెప్పలేరు కానీ నాకైతే నచ్చింది. ఇది సండే వ్లాగ్ ఈరోజు పెడుతున్నా. కానీ మీరైతే చూసేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక లైక్ చేసేయండబ్బా! ఉంటాను మరి. మర్చిపోకుండా కామెంట్ చేయండి.